ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ సెప్టెంబర్ 1, 2025. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనము. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకి ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. ఆమేన్. నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొరపెట్టకూడదు? నాకై నేను కూర్చొని పథకాలు అంచనాలు వేసుకోవడం దేనికి? ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి అభ్యంతరం ఏంటి? గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందిగాడు. అలాంటప్పుడు నేను అటు ఇటు పరిగెత్తడం దేనికి? సహాయం కోసం మరెక్కడో వెతికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేంటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుండి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయితను ఆయన నాకు ఇచ్చాడు. ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగొచ్చా లేదా అని కనుక్కోనక్కర్లేదు. ఎందుకంటే ప్రార్థన చేయ వారందరూ అనే మాట అంతులేనిది. వారందరూ అనే దానిలోనే నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను. నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే అది నాకు అనవసరం. వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు పద్ధతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయనకు లోబడ్డమే. ఆయనకి సలహాలు ఇవ్వడానికి నేనెవరిని? నేను ఆయన వృద్ధిరాల్ని మాత్రమే. మంత్రిని కాను కదా. మొరపెట్టడమే నా వంతు, విడిపించడం ఆయన పని. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అంతా దీవించునుగాక. ఆమేన్.